హాయ్ అండి, నేను మీ వివిఎస్ సంతోష్. హాయ్ 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 అందరికీ నమస్తే. ఈరోజు నేను క్రిస్పీ చికెన్ దగ్గరకు వచ్చానండి. యాక్చువల్లీ మా పెద్దవాడికనే కాదు, నాకు కూడా చికెన్ అంటే చాలా ఇష్టం. అందులో ఫ్రైడ్ చికెన్ అంటే ఇంకా ఇంకా ఇష్టం. నేను మా పెద్దవాడిని తీసుకొని రావడానికి కారణం ఏంటంటే, వాడు పాపం 1 మంత్ నుంచి బయట ఏమీ తినలేదండి. ఎందుకంటే వాడికి ఈ మధ్య రీసెంట్‌గా టాన్సిల్స్ అండ్ అడినాయిడ్స్ ఆపరేషన్ అయింది. చిన్న సర్జరీనే అయినా కూడా మేము వాడికి బయట ఏమీ ప్రిఫర్ చేయలేదు. సో, అందుకని చెప్పేసి వాడు పాపం ఏడుస్తున్నాడు. చాలా 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 బ్రతిమలాడుతున్నాడు. 1 వీక్ నుంచి కూడా అమ్మ బయటికెళ్దామమ్మా, బయట తిందామమ్మా అని బ్రతిమలాడుతున్నాడు. అసలు యాక్చువల్లీ నేను ఎప్పుడు బయట ఫుడ్ ఎప్పుడు ప్రిఫర్ చేయనండి పిల్లలకి. ఏదైనా మన చేతులతో పెట్టే దాంతో పోల్చుకుంటే బయట ఫుడ్ అంత బలమైనది కాదు. ఐ మీన్ హెల్తీ కాదు. వాళ్ళు ఎలా వండుతారో కూడా ఐడియా ఉండదు కదండీ. కానీ పాపం వాడు బ్రతిమలాడేటప్పటికి తీసుకొచ్చాను. ఇది మాకు దగ్గరలోనే ఉంటుందండి, గోపాలపట్నం ఏరియాలోనే. సో, అందరికీ నచ్చుతుంది. వీళ్ళ దగ్గర ఏంటి అంటే అండి, చికెన్ క్రిస్పీగా ఉంటుంది, జ్యూసీగా ఉంటుంది. అంతా అంటే పిల్లలకి నచ్చే విధంగా ఉంటుంది. ఫ్యామిలీస్‌తో రావచ్చు, ఫ్రెండ్స్ రావచ్చు. ప్రశాంతంగా ఉంటుంది. వీళ్ళంతా సెల్ఫ్ సర్వీస్ అండి. సెల్ఫ్ సర్వీస్ అలా వచ్చి కూర్చొని ఆర్డర్ ఇచ్చి ఒక జ్యూస్ తాగటమో, మాక్టైల్ తాగటమో చేసుకొని ఫ్రెండ్స్‌తో కబుర్లు చెప్పుకుంటూ చికెన్ వస్తుంది. మీ ఇష్టం. మీకు పిజ్జాస్ దొరుకుతాయి, బర్గర్స్ దొరుకుతాయి. నేనైతే చికెన్ ఆర్డర్ పెట్టుకున్నాను. అంటే చికెన్ లాలీపాప్ పెట్టుకున్నాను అండ్ పాప్కార్న్ తీసుకున్నాను నేను. మా అబ్బాయికి చికెన్ పాప్కార్న్ అంటే వాడికి ఇష్టం. నేను లాలీపాప్స్ తీసుకున్నాను. వాడు ఇష్టంగానే తింటాడండి. కాకపోతే ఏంటంటే మా చిన్నోడు ముందు టచ్ చేస్తాడా లేదా అని చెప్పేసి చూస్తున్నాను, వాడు ఏం తీస్తాడా అని. కానీ వాడు కూడా పెద్దగా ఉండేటప్పటికి ఫస్ట్ అందుకుందే చికెన్ లాలీపాప్. వాడికి 11 మంత్స్. వాడు తినేస్తాడేమో అని కంగారు వచ్చింది. అంటే చిన్నది ఇరుక్కున్న గొంతులో ప్రమాదం కదండి వాడికి. చూస్తున్నాను ఏం తింటాడా అని చెప్పి. అండ్ నాకు చికెన్ మయోనైస్‌తో తింటే చాలా 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 ఇష్టమండి. నాకు టమాటో సాస్‌తో నాకు నచ్చదు. అండ్ టేస్ట్ వైజ్ లాలీపాప్ అయితే నిజంగా చెప్తున్నానండి, క్రిస్పీగా ఉంది, క్రంచీగా ఉంది అండ్ జ్యూసీగా ఉంది. బాగుంది. అండ్ చాలా చాలా బాగుంది నిజంగా. నాకైతే చాలా చాలా నచ్చింది. మా చిన్నోడు కూడా తీసుకుంటున్నాడు. ఒక నోటు దగ్గర పెట్టుకుంటాడు, మేము తీసేసుకుంటాం. వాడు మా మొహాల వంక చూస్తున్నాడు పాపం. కరెక్ట్ కాదు కదండి చిన్నోడు చూస్తున్నప్పుడు. అందుకే వాడికి ఒకటి ఇచ్చాను, ఏం తింటాడులే అది నోట్లోకి వెళ్ళదని. పాపం వాడు కూడా ఇష్టంగానే ట్రై చేస్తున్నాడు. కానీ వాడికైతే చిన్నది పెట్టాను. పాపం మా వారికి ఈ మధ్యన హెల్త్ అప్సెట్ అయిందండి. సో ఆయనకి నాన్ వెజ్ ఉండదు కదా, పాపం ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకొని వాటినే చికెన్ లాలీపాప్స్లో తింటున్నారు. పాపం ఆయన లుక్ చూడండి, మా వైపు ఎలా చూస్తున్నారో పాపం. మేమైతే హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం, నేను మా పెద్దోడును. మా చిన్నోడికి కూడా చిన్న టేస్ట్ చూపిస్తున్నాను, ఎలా ఉందో ఏంటో అని. వాడు ఇష్టంగా తింటున్నాడా లేదా అనేసి. కానీ వాడేమో లేదు మమ్మీ, నేను లెగ్గే తింటాను, నేను లెగ్ పీస్ తింటాను మమ్మీ, నాకు ఇంకేమీ వద్దు అంటున్నాడు. నేను చిన్నది వాడికి ట్రై చేస్తున్నాను. వాడు ఓకే బాగానే తింటున్నాడు. సో ప్రాబ్లం అయితే లేదు. నాకు నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఏమి ఇబ్బంది అనిపించలేదు వాడితోటి. హ్యాపీగానే తిన్నాడు, హ్యాపీగానే ఉన్నాడు. నాకైతే ఏమనిపించలేదు, భయం ఏమనిపించలేదు. సో ఇష్టంగా తింటున్నప్పుడు పిల్లలకి ఏదైనా పెట్టచ్చండి. అలా అని చెప్పి ప్రమాదకరమైన వస్తువులు వాటికి దూరంగా ఉంచితే చాలు. చిన్నపిల్లలకి మన హ్యాండిల్ చేసుకుంటే చాలండి చిన్నపిల్లల విషయంలో. పాపం వాడికి ఇవ్వలేదని కింద ఆడుతున్నాడు. లేదండి, అంటే మా అబ్బాయికి యాక్చువల్లీ మేము అన్నప్రాసం చేయటమే లేట్ అయింది. పెద్దోడికి ఆపరేషన్ అయింది కదండి, ఆ పనిలో ఆ టెన్షన్లో పడిపోయి వాడి పాపం చిన్నోడు గురించి మేము పట్టించుకోలేదు. అన్నప్రాసం అవ్వడం లేట్ అవటం వల్ల వాడు అన్నిటి మీద ఎగబడి పడిపోతున్నాడు. మా పెద్దోడికేమో తీసేసుకుంటున్నాడని కంగారు వచ్చేస్తుంది వాడికి. అంటే పాప్కార్న్ ఏంటంటే చిన్నగా ఉంటాయి కదండి, అందుకని భయం వాడికి ఇవ్వటానికి. నాకు ఎక్కడ గొంతులో పెట్టేసుకుంటాడు. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఇలానే మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్.